టు 50% డ్రాప్ అయినాయంట. H1 ఏదైతే కంపెనీస్ H1 వాళ్ళని రిక్రూట్ చేసుకుందామనే ఆలోచన చాలా తగ్గించుకుని ఆల్టర్నేట్ ప్లాన్ చేసుకుంటున్నాయట. ఎందుకు అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ నుంచి ప్రెషర్. ఒక H1 ఎంప్లాయీని తీసుకున్నప్పుడు ఇంతకు ముందు ఏంటంటే శాలరీ తక్కువ కాబట్టి ఆబ్వియస్లీ H1 ని ప్రిఫర్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి కొత్త రూల్స్ ఏమైతే ఉన్నాయో, ప్రాజెక్ట్ ఫైర్ వాల్ అని ఒకటి ఇన్వెస్టిగేషన్ డీప్ వెట్టింగ్ జరుగుతుంది. నెక్స్ట్ 100,000 ఇప్పుడు కొత్తగా ఎవరన్నా తీసుకురావాలంటే $1,00,000 కట్టాల్సిందే. దానికి కోర్టు కూడా ట్రంప్ కే సపోర్ట్ చేసినాయి. సో ఆబ్వియస్లీ కంపెనీస్ అందరూ కూడా ఇంకెవరన్నా ఇండియా నుంచి టాప్ టాలెంట్ తెచ్చుకోవాలంటే $1,00,000 కట్టుకోవాలి. పోనీ ఇండియా నుంచి ఇది $1,00,000 కట్టి తెచ్చుకునే బదులు ఇక్కడున్న H1 వాళ్ళని వాడుకోవచ్చు కదా అంటే యుఎస్ లో ఎక్స్టెన్షన్లు అప్లై చేయడం కొంత ట్రబుల్ అయిపోయింది. అంటే జాబ్ ఉండి అన్ని పర్ఫెక్ట్ గా ఉండి అంతా ఉంటే ఓకే, నో ప్రాబ్లం. అందరికి ఎక్స్టెన్షన్ అయితే రిజెక్షన్స్ అయితే పెద్ద గేమ్ లేవులే, కానీ అప్రూవ్ అవుతున్నాయి. టైం బాగా తీసుకుంటుంది. దీనికి టైం తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఒకటి USCIS దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ తోటి వాళ్ళు రకరకాల రీసెంట్ గా వాళ్ళ గ్రీన్ కార్డ్ అప్లికేషన్స్ అన్ని పాస్ పెట్టారు, మళ్ళీ రివ్యూ చేస్తున్నారు. సో ఇలా రకరకాల ఇమిగ్రేషన్ రిలేటెడ్ మ్యాటర్స్ మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి దాని వల్ల ఏంటంటే ఈ ఎక్స్టెన్షన్స్ అనేవి ప్రస్తుతానికి పెండింగ్ లో ఉన్నాయి. ప్లస్ కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయి అంటే ఈ ఫారెన్ టాలెంట్ ని హైర్ చేసుకోవడానికి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటున్నాయట. అంటే ఏంటంటే ఇదివరకు ఏంటంటే ఎక్స్పీరియన్స్లు అవి అన్ని ఏదున్నా అసలు లోకల్ ఎక్స్పీరియన్స్ పెట్టేసినా ఒక్కొక్కసారి తీసుకునే వాళ్ళు